స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. స్వరరాగ సంగీత స్వరాల్ని తన గొంతులో వినిపిస్తూ ఎన్నో అపురూపమైన పద్యాల్ని, కీర్తనల్ని, పాటల్ని ఆలపిస్తున్నటువంటి పాలగుమ్మి రాజగోపాల్ గారితో ఈ వారం స్వరార్చన. పాలగుమ్మి రాజగోపాల్ గారి స్వాగతం ఒకసారి చూద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు పాలగుమ్మి రాజగోపాల్ 1948 జూలై 7న పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో జన్మించారు. వీరి తల్లి పేరు సుబ్బలక్ష్మి, తండ్రి సత్యనారాయణమూర్తి. వీరు బీకాం వరకు చదువుకున్నారు. భార్య పేరు సీతామహాలక్ష్మి. వీరి పిల్లలు సుహాసిని ఆనంద్, శ్రీ నగేష్, కళ్యాణ్ రామ్. రాజగోపాల్ గారు ఏ దేవుడిని కీర్తించినా మనందరం తన్మయులు కావాల్సిందే. మరి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజగోపాల్ గారు. ముందుగా మీరు అసలు సంగీత సాధన అనేది ఎప్పుడు ప్రారంభించారు? సంగీతం అంటే చిన్నప్పుడు శాస్త్రీయంగా నేనేం నేర్చుకోలేదమ్మా. అంటే చిన్నప్పుడు పాడుతూ ఉండేవాడిని. సినిమాలు చూసి అందరూ బాగా పాడతామని మెచ్చుకునేవారు. ఆ తర్వాత స్కూల్లోనూ తర్వాత డ్రామాసులు వేయడం అది కూడా చిన్నప్పుడు నాకు అలవాటు ఉండేది, డ్రామాస్లో వేయడం. అందుకని నేను భావయుక్తంగా పాడడం అనేది చిన్నప్పుడు కొంచెం అలవాటైంది. ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరడం, కొంతమంది అసోసియేషన్స్లో స్టేజ్ మీద పాడించడం వల్ల జరిగింది. ఎప్పుడు మలుపు తిరిగిందంటే నా సంగీత ప్రస్థానం సాలూరు రాజేశ్వరరావు గారి పరిచయంతో. ఆయన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పరిచయంతో ఆయన పాడమంటే డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఘంటసాల గారు పాడిన మనసున మనసై పాడా. ఆయనకి బాగా నచ్చింది. బా, నువ్వు నోటేషన్ కరెక్ట్గా పాడావు, నువ్వు అసలు సంగీతం నేర్చుకున్నావా అని అడిగా. లేదు మాస్టర్, నేర్చుకోవాలయ్యా. ఆయన అన్న మాట, గొప్ప మాట ఏంటంటే, నేర్చుకుంటే నువ్వు తప్పు పాడినా మేము చెబితే అర్థమవుతుంది. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు ఒకసారి కరెక్ట్గా పాడతావు, ఒకసారి తప్పు పాడతావు. ఉపయోగం ఏమిటి? అసలు సంగీతం అంటే ఆయన అంటేనే విశ్వరూపంగా కనిపిస్తారు అందరూ. అందులో ఏదో పుట్టగానే ఆవకాయనం తిన్నట్టు నాకు ఏది డైరెక్ట్గా రాజేశ్వరరావు గారితో పరిచయం, రాజేశ్వరరావు గారు పాడించడం అవన్నీ జరిగాయండి. తర్వాత 83లో ఫస్ట్ నా పేరు రికమెండ్ చేసి ఆయన గీతారాధన అనే ప్రైవేటు ఆల్బమ్ చేశారు. అది నేను, శైలజ గారు కోరస్ అందరూ పాడారు. రాజేశ్వరరావు గారు సంగీతం, రోహిణి కుమార్ గారు ఆయన దానికి లిరిక్స్ రాశారు. 4 EP రికార్డు రిలీజ్ అయింది 83లో. అప్పుడు అంటే మీకు సాలూరు గారు ఇచ్చిన ప్రోద్బలంతో ఈ స్టేజ్ వరకు వచ్చారు. అలాగే మరి మీ యొక్క కుటుంబ నేపథ్యం అంటే ఎవరైనా మీ ఇంటిలో ఎవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీలో ఉన్నారండి. అంటే మా ఫాదరు మదరు కాదు, మా ఫ్యామిలీలో చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆదర్శంగా తీసుకో వ్యక్తులు పాలగుమ్మి పద్మరాజు గారు. అంటే మాకు ఆయన పాలగుమ్మి విశ్వనాథం గారు. పాలగుమ్మి పద్మరాజు గారు చాలా గొప్ప రచయిత. పాలగుమ్మి విశ్వనాథం గారు గొప్ప లలిత సంగీత దర్శకులు. అలాగే పాలగుమ్మి సాయినాథ్ గారు గొప్ప జర్నలిస్టు. వీళ్ళందరూ వేరు వేరు రంగాల్లో వారి పేరు ప్రఖ్యాతులు చాలా బాగా గడించారు. సో మనకు కూడా ఏదో ఎక్కడో ఆ వాసన అబ్బింది. అందుకని సరే సంగీతం, తర్వాత రాజేశ్వరరావు గారి పరిచయం, తర్వాత నాకు అందరూ సినిమా పాటలు పాడుతుంటే నాకు ఒకటి అనిపించేది, ఏదో ఘంటసాల గారు మహానుభావుడు, అంత గొప్పగా ఎలా పాడారు. అందరూ పాడుతుంటే నాకు కొత్తగా మనది ఒరిజినాలిటీ చూపించాలి అనేది నాకు మనసులో ఒకటి అనిపించేది. నాకు ఒరిజినాలిటీ అంటే ఏమిటి నాకే అర్థం కాదు, అప్పట్లో ఏమీ తెలియదు. అది చివరికి రాజేశ్వరరావు గారితో పరిచయం అలా అయ్యి ఆయన 83లో గీతారాధన చేయడం. ఆ తర్వాత వీలైతే నాకు ఉద్యోగరీత్యా నేను ఏజీ ఆఫీస్లో పనిచేశానండి. నాకు ఒక అవకాశం ఉంది, డిప్యుటేషన్ మీద ఎక్కడికైనా వేరే చోటికి బదిలీ చేయించుకుని కొన్నేళ్ల పాటు అక్కడ ఉండే అవకాశం. అలాగే నేను చెన్నై మా ఫ్యామిలీతో షిఫ్ట్ చేసి 10 ఏళ్ళు నేను చెన్నైలో ఉన్నా. ఆ సమయంలో రాజేశ్వరరావు గారే రాజకోటి గారికి వాళ్ళందరికీ పరిచయం చేసి, అప్పట్లో ఒకటి ఉండేది, డైరెక్ట్గా సింగర్ చేత ఎవరి చేత పాడించేవారు కాదు, ముందు ట్రాక్స్ పాడించేవారు. ఇప్పటిలాగా అంత ఈజీ కాదు పాడేయడం. అప్పట్లో వాళ్ళు చెప్పారు, ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే బాగా వచ్చిందో, నాయన నువ్వు డైరెక్ట్గా పాట పాడడానికి నువ్వు 5 ఏళ్ళు నువ్వు ఇలా పాడుతుంటే నీకు అప్పుడు అవకాశం వస్తుందన్నారు. నిజంగా అనకూడదు కానీ 5 ఏళ్ళు నేను ట్రాక్స్ పాడా. ట్రాక్స్ అంటే వేరే బాలు గారికి, జేసుదాస్ గారికి అలా పాడేవాడిని. ఆ తర్వాత డైరెక్ట్గా నాకు అవకాశం 89లో సాక్షి పిక్చర్లో రాజకోటి గారే నన్ను గాయకుడిగా పరిచయం చేశారు. అది నేను చంద్రమోహన్ గారి మీద వచ్చి
అలాగే మీరు సాలూరు రాజేశ్వరరావు గారితో పాటు ఇళయరాజా గారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. మరి ఆ యొక్క అనుభూతిని తెలియచేస్తారా? అందరూ సీనియర్ గాయకులే ఇళయరాజా గారి దగ్గర సంగీతంలో పాడాలని కలలు కంటూ ఉంటారు. అదేమిటో రాజేశ్వరరావు గారి మహామహులతో పరిచయం, ఆయనతో తర్వాత ఇళయరాజా గారి సంగీతంలో నేను పాడడం, అది ఏంటంటే అనుకోకుండా నేను అప్పుడు కొన్ని ఫిల్మ్స్లో నేను పాడుతూ వచ్చానండి. అది వస్తే సడన్గా ఒకళ్ళు ఏం చేశారంటే పొన్ విలంగని తమిళ్లో ఒక సినిమా వచ్చింది, సెలవుమణి గారి పిక్చరు. అది తెలుగులో డబ్ చేశారు. ఇది 96 అనుకుంటా. చేస్తే అందులో జేసుదాస్ గారు జయచంద్రన్ గారు పాడారు. అది అందులో అది తెలుగులో నా చేత పాడించాలని ఆ ప్రొడ్యూసర్స్ పట్టుబట్టి నా చేత పాడించారు. అది చాలా బాగా వచ్చింది. అలా బ్రహ్మయ్యకే ధర్మమా న్యాయమా. అది ఇళయరాజా గారు దగ్గర పాడడం, రాజేశ్వరరావు గారి దగ్గర పాడడం, మహామహుల దగ్గర. ఇక్కడ ఒక్క విషయం నేను కొంచెం సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను లెజెండ్స్ దగ్గర పాడాను. లెజెండ్స్ సంగీత దర్శకత్వంలో పాడా, నా సంగీతంలో లెజెండ్స్ పాడారు. మరి మీరు ఎన్నో పాటల్ని స్వరపరచడం కూడా జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సహకారం ఎట్లా ఉంది? వాళ్ళు మీకు ఇచ్చిన ప్రోద్బలం ఎట్లా ఉంది? మీరు ఒక పక్కన జాబ్ చేసుకుంటూ చెన్నైలో పని చేసుకుంటూ మళ్ళీ బదిలీ మీద ఇక్కడ రావడం కూడా జరిగింది. ఈ విషయంలో మా శ్రీమతి సీతామహాలక్ష్మి ఆవిడ కూడా ఉద్యోగం చేసేది బిఎస్ఎన్ఎల్లో. మా పిల్లలు మేము హైదరాబాద్లో ఫుల్గా సెటిల్ అయిపోయిన వాళ్ళం. అటువంటిది ఒక్కసారి షిఫ్ట్ చేయడం అంటే చాలా చాలా కష్టమైంది. కానీ ఈ మాత్రమేనా నేను సాధించగలిగాను అంటే మా ఫ్యామిలీ ప్రోద్బలం. 14 సినిమాల్లో గీతాలను ఆలపించారు అని చెప్పారు కదా, వాటిల్లో మీకు బాగా ఇష్టమైన పాట, అలాగే మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? అందరూ గుర్తించేది సినిమా పాడితేనే గుర్తిస్తారు. కానీ నాకు బాగా పేరు తెచ్చింది ప్రైవేట్ రాజేశ్వరరావు గారి సంగీతంలో. ప్రైవేట్ రికార్డు ఇందాక గీతారాధన 83లో రిలీజ్ అయిందని చెప్పాను. అందులో ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసనాడు శివుడు అన్న పాట, ఉమాసతీ వరకుమారని సరి సమానమెవరని ప్రమాణింతురు అన్న పాట, ఈ తర్వాత అయ్యప్ప మీద శబరిమల అయ్యప్ప అని ఒకటి, అడుగడుగు అయ్యప్ప, ఈ 4 పాటలు అసలు తెలుగు నాట గొప్ప ప్రభంజనాన్ని సృష్టించాయన్నంత గొప్పగా పాపులర్ అయ్యాయి. మరి ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాలధారణ చేసిన సందర్భంగా కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి అయ్యప్ప స్వామికి సంబంధించి ఒక పాట పాడగలరా? శబరిమలై అయ్యప్ప చరణ చరణమయ్యప్ప, దయతో ఈ దీనుల నేలే దైవమెవరు నీవే తప్ప. శబరిమలై అయ్యప్ప. చాలా బాగుందండి. ఇది చాలా పాపులర్ అయింది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించడానికి కారణం ఏమైనా ఉందా? సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్ల ప్రైవేట్ సైడ్ వచ్చి, లేకపోతే మీరు అనుకున్న విధంగా ఆ సినిమాల్లో పాడలేకపోతున్నాను అని చెప్పి ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించడం జరిగింది? అందరి విషయంలో కూడా అవకాశాలు రాకపోతే ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటూ ఉంటారు. నేను దానికి ఎగ్జామ్షన్ ఏం కాదు. సినిమాల్లో నాకు అవకాశాలు వస్తూ ఉంటే నేను బ్యాక్ హైదరాబాద్ వచ్చేసాను. కానీ నాకు ఉండే అనుభవం, అవగాహన, ఒక మ్యూజిక్ మీద ఒక పట్టు సాధించిన తర్వాత ఎవరూ ఖాళీగా కూర్చోలేరు కదండి. అవును. అందుకోసమని నేనేం చేశానంటాను, ఏవో ప్రైవేట్గా ఈ లోపుగా ఒక విషయం జరిగింది. కొంతమంది స్కాలర్స్ నాకు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, మీరు సినిమా పాటలు పాడుతున్నారు బాగానే ఉంది, ఘంటసాల గారు ఎన్ని వేల పాటలు పాడినా భగవద్గీత చేసి ఆయన ఒక డిఫరెంట్ ఒక ట్రెండ్ సృష్టించారు. మన తెలుగు ఇళ్లల్లో తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా అమ్మమ్మలకి తాతయ్యలకి అందరికీ కనీసం పోతన గారి భాగవత్ నుంచి 20-30 పద్యాలు కంటతావచ్చు. ఇంతవరకు ఎక్స్క్లూజివ్గా ఒక ప్రైవేట్ ఎపిసోడ్ అంటూ ఎక్స్క్లూజివ్గా రాలేదు. మీరు గజేంద్ర మోక్షం తీసుకుని కొన్ని పద్యాలు సెలెక్ట్ చేసి వ్యాఖ్యానం రాయించి చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. వెంటనే గురువుగారు రాజేశ్వరరావు గారితో డిస్కస్ చేసి ఆయన ఎస్ అన్నారు. వెంటనే జగ్గయ్య గారు ఒప్పుకున్నారు. 2 మేరు పర్వతాలు వాళ్ళ సహకారంతో నేను పాడి 91లో రిలీజ్ అయింది. అది ఇప్పుడు మొత్తం వరల్డ్ ఫేమస్.
రాజగోపాల్ గారు, సంగీతానికి సాహిత్యానికి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పి మీరు ఆ రెండింటిని కలపడం అనేది జరిగిందా? ఫస్ట్ గజేంద్ర మోక్షం పెద్దవాళ్ళతో చేసాము, తర్వాత కంటిన్యూస్గా రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం, ఇవన్నీ కావ్యపరమైన ఘట్టాలని తీసుకుని చేస్తే అవన్నీ బాగా సక్సెస్ అయ్యాయమ్మా. ఇప్పుడు తర్వాత చాలామంది సజెస్ట్ చేశారు ఏమిటంటే మను చరిత్రం ప్రబంధ కావ్యం, అది తొలి ప్రబంధ కావ్యం. అవును, కృష్ణదేవర ఆస్థానంలో అల్లసాని పెద్దన గారు రచించిన. సో ఇందులోంచి ఎలా చేయాలి, కొరుకు పడని ప్రబంధ కావ్యం అది. దాన్ని సంగీతంగా మలసాలంటే చాలా కష్టం, చాలా కష్టం. చాలా ఒక 1 year శ్రమ. అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా చూసుకుని పెద్దల సహకారం, ఎంతోమంది సహకరించారు. దీనికేమో వ్యాఖ్యానం ఊలటి పార్వతీశం గారు రాశారు. తర్వాత వ్యాఖ్యాత ఘంటసాల గారు అబ్బాయి రత్నకుమార్ గారు చాలా బాగా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు వింటుంటే మంచి స్పందన మాకు లభించింది. అలాగే మరి మన చరిత్రకు సంబంధించిన ఒక పద్యాన్ని. దివిషడ్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు నిన్నీసుగా స్తవముల్ సేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవా ఆహవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభా. అలాగే శ్రీ హనుమ విజయం అని చెప్పి కూడా ఒక మంచి భక్తి గీతాన్ని కూడా మీరు ఆలపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు హనుమంతుడి గురించి రోజు స్మరిస్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా ఆ భక్తి భావం అనేది వాళ్ళల్లో కూడా పెరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అవును, మంచి నా అదృష్టం ఇటువంటివన్నీ చేయడం. పాల్గొమి రాజగోపాల్ గారి సంగీత ప్రస్థానం. సంగీతంలో తొలి గురువు సిహెచ్ భాస్కర్. సంగీతంలో మరిన్ని మెలకువల్ని ప్రముఖ సంగీత దిగ్గజం సాలూరి రాజేశ్వరరావు దగ్గర నేర్చుకున్నారు. వీరు సికింద్రాబాద్ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతం డిప్లొమా చేశారు. వీరి తొలి కార్యక్రమం తణుకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న రోజుల్లోనే జరిగింది. వీరు ఇప్పటి వరకు 1000కి పైగా స్టేజ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. వీరి తొలి ఆడియో ఆల్బం గీతారాధన. పేరు తెచ్చిన ఆల్బం గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం. గుర్తింపు తెచ్చిన పాట ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన అమ్మాయి మొగుడు చిత్రంలోని అలబ్రహ్మయ్యకే పాట. వీరు రాశి డివోషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ సంగీత సంస్థ ద్వారా సంగీత కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరు 14 సినిమా గీతాల్ని ఆలపించారు. వీరు ఎన్నో అవార్డులు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించిన తెలుగు మహాసభలో ఇచ్చిన అవార్డు ప్రముఖమైనది. వీరి లక్ష్యం తెలుగు కావ్యాలని సంగీతబద్ధం చేయాలని. రాజగోపాల్ గారు, మీ సంగీత దర్శకత్వంలో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ని రూపొందించడం జరిగింది. దాంట్లో మీకు గజేంద్ర మోక్షం చాలా అంటే చాలా పేరు తీసుకొచ్చింది. మరి గజేంద్ర మోక్షంలో ఒక అద్భుతమైన పాటను మన స్వరార్చన ప్రేక్షకుల కోసం వినిపిస్తారా? గజేంద్ర మోక్షానికి సంగీతం మా గురువు గారు సాలూరి రాజేశ్వరరావు గారు సమకూర్చారు. ఆయన హిందోళ రాగంలో అందరికీ తెలుసున్న పద్యం యవ్వని చే జనించు జగం, అది పాడతారు. యౌవని చే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడెదా. అలాగే ఓంకారానికి సంబంధించి ఒక మంచి పాట ఏమైనా పాడగలరు? ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు ఇది ప్రైవేట్ ఆల్బమ్.
రాజేశ్వరరావు గారు కంపోజిషన్, నేను శైలజ గారు పాడాము. తెలుగు కావ్యానికి స్వరాభిషేకం అని చెప్పి ఇందాక కూడా మీరు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అంతరించిపోతున్న తెలుగుని కాపాడాలని ఆ పేరు పెట్టడం జరిగిందా, లేకపోతే సంగీతాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని చెప్పి స్వరాభిషేకంతో మీ నివేదన అర్పించాలి అని చెప్పి ఆ పేరు పెట్టడం జరిగిందా? తెలుగు కావ్యానికి స్వరాభిషేకం అది. అంటే మనం ఏం చేస్తున్నాం, సంగీత సాహిత్యాల మేళవింపని అర్థం. అవును. ఇప్పుడు కావ్యం అని ఎందుకన్నామంటే మన కావ్యాలు గ్రంథాలు అన్నీ కూడా పద్య రూపాల్లో ఉన్నాయి. ఇప్పుడు పద్యం అంటే ఒక రకమైన భావన యూత్లో ఉంది. పద్యం ఏమిటి, పాటలు కాకుండా అన్నది. ఆ అభిప్రాయం తప్పించాలంటే మనం చక్కగా కొత్త మార్గం వెతుక్కోవాలి. కావ్యము గ్రంథము ఓహో ఇది బాగుంది అని అందరూ అనుకునేలాగా. అంటే కావ్యాలు ఎప్పుడు కూడానమ్మా, పద్యాలు అనేటప్పటికీ 1, 2, 4 చేస్తాం. కావ్యం అనేటప్పటికీ ఒక కథాక్రమం, దానికి ఒక ఫుల్నెస్ రిచ్నెస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పోతన గారి భాగవతం నుంచి ఘట్టాలు తీసుకుంటే, గజేంద్ర మోక్షం తీసుకుంటే, గజేంద్ర మోక్ష ఘట్టం, ఆ ఘట్టంలో కొన్ని పద్యాలు ఉంటాయి. అందులో మనం కొన్ని ఎంపిక చేసుకుని వాటిని కథానుక్రమంతో వ్యాఖ్యానం రాయించి చేసామనుకోమ్మా, ఒక ఫుల్గా ఒక కథ వింటున్న అనుభూతి వినే వాళ్ళకి కలుగుతుంది. మన కావ్యాల్లో ఒకటి మంచి భాష ఉంది, మంచి భావం ఉంది, మంచి భక్తి ఉంది, మంచి సందేశం ఉంది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టే మన కావ్యాలు గ్రంథాలు అంత గొప్పగా పరిగణింపబడుతున్నాయి. ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర ఉంది. ప్రహ్లాదుడి చరిత్ర వింటే గురువులకి ఎలాగ గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి అన్న విషయం అర్థమవుతుంది. అలాగే రుక్మిణీ కళ్యాణం ఘట్టం ఉంది. మనకి నమ్మకం ఏంటంటే తెలుగు లోగిళ్లలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం కనుక పెళ్లి కాని అమ్మాయిల చేత చదివిస్తే త్వరగా పెళ్ళి అవుతుందని, మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మకం. సో ఈ నమ్మకాలన్నీ కూడా అందరికీ అభిమానం ఉంటూనే ఉంది. కానీ ఇది కావాలని ఎవరు అడగరు. సో కావ్యానికి ఎందుకంటే మనం స్వరాభిషేకం పెట్టామంటే కావ్యాల్లోనే మన తెలుగు భాష తీయదనం ఉంది. ఆ తీయదనాన్ని అందరికీ పంచాలంటే మంచి సంగీతంతో దానికి స్వరాభిషేకం చేయాలి. అలాగే రాజగోపాల్ గారు, మీరు గజేంద్ర మోక్షం అనే ఒక అద్భుతమైన ప్రైవేట్ ఆల్బమ్ని రూపొందించడం జరిగింది. అలాగే మీరు పద్యాన్ని చూస్తే కనుక పాట రూపంలో ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. అది ఎలా సాధ్యమైంది, దాని గురించి ఒక్కటి మచ్చికి మన ప్రేక్షకుల కోసం. పద్యం అనేటప్పటికీ ఒక భావన ఏంటంటే మన స్టేజ్ పద్యాలే మనకు అలవాటు. దాని నుంచి మొనోటని తగ్గించడానికి ఇందాక చెప్పే కదమ్మా, కొంచెం వేరు వేరు మార్గాలు, అంటే సంగీతం ద్వారా వేరు వేరు, అందులో విత్ రిథం కూడా మనం కొన్ని సందర్భానుసారంగా కనుక చేస్తే అవి జనరంజకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వామన అవతారంలో ఇంతింతై ఒటుడింతయ్యై అన్న పద్యం ఉంది. అందరూ జనరల్గా మామూలు పద్య స్టైల్లో పాడుతుంటారు. ఇప్పుడు మనం విత్ రిథం తీసుకుంటే ఇంతింతై వటుడింతయై మరియు తానంతై అభో వీధిపైనంతైతో యదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నిజంగా ఒక పద్యాన్ని పాటల ఇంత అద్భుతంగా పాడొచ్చా అని చెప్పి చాలా బాగా పాడారు సార్. అలాగే మరి మీ దగ్గర నుంచి ఇంకా భవిష్యత్తులో మంచి ఆల్బమ్స్ వస్తాయి అని చెప్పి మేము అనుకోవచ్చు. తప్పకుండా అమ్మా, చాలా. ఎందుకంటే నా లక్ష్యం, నా ప్రయత్నం, నా పట్టుదల, నా తపన అన్నీ అవి. దేని మీద ఎక్కువ నెక్స్ట్ ప్రణాళిక రూపొందించాలంటే అమ్మా, ఇప్పుడు ఒక విషయం, మనం సంగీతం తీసుకుంటే, ప్రక్రియ తీసుకుంటే అన్నీ చేస్తాం. అటు కమర్షియల్ అంటే మామూలు భక్తి పాటలు చేస్తాం, ఏదైనా అన్నీ చేస్తాం. ఇప్పుడు మనకి ఇదే అదంటూ లేదు. ఇప్పుడు సంగీతం అంటే ఏ సంగీతం ఇష్టం అంటే మనం ఏం చెప్తాం, నా దృష్టిలో ప్రపంచ స్థాయి సంగీతం ఏదైనా ఇష్టమే. జానపదం ఉంది, వెస్టర్న్ ఉంది, హిందుస్థానీ ఉంది, కర్ణాటక ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అంటే మనం ఇది అదేం లేదు. శ్రవణానికి వీణుల విందుక ఏదైతే ఉందో అంత మనకి సంగీతం. కానీ ఒక లక్ష్య సాధన ఇప్పుడు ఏంటంటే లక్ష్యంగా అందరూ చాలామంది చేస్తున్నారు, మనం చేసేది ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఇప్పుడు కావ్యాలని కనుక మనం ఆడియో ఆల్బమ్స్గా చేస్తే అది భావితరాలకి ఉపయోగపడుతుంది అని, మన భాష వెంపు భాషని రక్షించుకునే దిశగా కూడా అది ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష. తప్పకుండా రండి. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి కావ్యాలకి మీరు మంచి ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాలని చెప్పి మేము కూడా స్వరార్చన తరపున కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. నమస్కారం.
చూశారు కదా పాలగుమ్మి రాజగోపాల్ గారి స్వరార్చన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.